ప్రపంచ సుందరి అందాల పోటీలకు హైదరాబాద్ తయారైతున్నది. విమానాలల్ల ఎగిరి ఖండాలు దాటి దేశాల మీద నుంచి మన దేశానికి చేరుతారు ముద్దుగుమ్మలు. దూర దేశాల నుంచి వచ్చేటోళ్లకు హైదరాబాద్ మ్యాట్ మీద క్యాట్ వాక్ చేసేటోళ్లకు ఘనంగా స్వాగతం పలకాలనా వద్దా? ఆ సుందరి మనలకు మన పట్నం సుందరంగా కనిపించాలనా వద్దా? హాగో అందుకే పట్నాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. చూడుండ్రి ఎట్లయిందో శంషాబాద్ విమానాల స్టేషను. అందాల బామలకు మన హైదరాబాద్ అందంగా కనిపించాలి కాబట్టి వాళ్ళు నడిచొచ్చే బాటలున్న పిల్లర్లకు, గోడలకు, ఫుట్పాత్ పక్కకు ముద్దుగా రంగులేసిండ్రు. తెలంగాణ సాంప్రదాయం ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు మన రాష్ట్ర పక్షి పాలపిట్ట బొమ్మ, పోచంపల్లి చీరల డిజైన్లు, నిర్మల్ కొయ్య బొమ్మల చిత్రాలు, బోనాలు, బతుకమ్మ పండుగలు, మక్కా మసీదు, చార్మినారు, రామప్ప గుడి, హుస్సేన్ సాగర్లున్న బుద్ధుడు, సెక్రటేరియట్, హైదరాబాద్ గాజులు, ఓ ఇట్లా తెలంగాణ మొత్తం 1-2 నిమిషాలల్లో కండ్ల ముందట కనిపించేటట్టు రంగులద్దుతున్నారు. ఏడ చూసిన తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టి పడేటట్టు ముస్తాబ్ చేస్తున్నారు పట్నాన్ని. మే 10వ తారీఖు షురువయ్యే ఈ అందాల పోటీలకు ఏం తక్కువ 120 దేశాల నుంచి ముద్దుగుమ్మలు మన గుమ్మం దొక్కబోతున్నారు కాబట్టి వాళ్ళు మన పట్నాన్ని చూసి మురిసిపోవాలని ఇట్లా చేస్తున్నారు. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్లని కాదు, అక్కడి నుంచి అందాల పోటీలు జరిగే జాగా కాడికి అడుగు అడుగున ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు పెడతారట. ఇవేం ఆషామాషి అందాల పోటీలు కావాయి, ప్రపంచ స్థాయిలో జరుగుతాయి. అందుకే ఎక్కడ వెనకడుగు వేయకుండా భారీగా ఖర్చు చేస్తున్నది తెలంగాణ సర్కారు. ఏ లోటు లేకుండా వాళ్ళని చూసుకోవాలి కాబట్టి తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నది. ఇక ఈ అందాల పోటీలకు వచ్చేటోళ్లకు స్వాగతం పలుకుడే కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలని సర్కారు కోరుతున్నది. ఒక్క సర్కారే కాదు, ఇగో వీళ్ళు కూడా కోరుతున్నారు. A global stage where beauty meets purpose, culture and impact. 120 plus countries coming together in one festival. And to the world we say, Telangana Zarur Aana. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ఈ పోటీల్లో పాల్గొనే వారికి తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మరి చూడాలి, పట్టబట్టి ఇంత పెద్ద ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు ఎంత మంచిగా జరుగుతాయో, తెలంగాణకు ఎంత మంచి పేరు తీసుకొస్తాయో. తెలంగాణ శాంతి భద్రతల కోసం, తెలంగాణ లా అండ్ ఆర్డర్ ను చక్కగా అమలు చేయడం కోసం ఎంతో మంది పోలీసులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసిండ్రు. ప్రాణాలు పోయినా పర్వాలేదని డ్యూటీలు చేసిండ్రు. వాళ్ళే మన తెలంగాణ రియల్ హీరోస్. ఆగో అట్లాంటి వీరులకు తెలంగాణ రియల్ హీరోస్ అనే కార్యం పెట్టి వాళ్ళకి అవార్డులు ఇచ్చిండ్రు. అక్కడ పెట్టిన సభకు పోయిన మన సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, తెలంగాణ గురించి ఏం చెప్పిండనేది ఓసారి చూద్దాం పాండ్రి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆగో అట్లున్నదట తెలంగాణది. దొంగలను చూసినట్టు చూస్తురట. అసొంటప్పుడు మనమే సర్దుకొని బతకాలనట. ఈ నడుమ ఆర్టిస్ట్ సంఘ పోలు సమ్మె చేద్దామని చూస్తున్నారు కదా. ఆగో అందుకే ఇట్లా మాట్లాడినట్టున్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి, చిన్నాభిన్నమైపోయి, ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. చేయాల్సిన అప్పులన్నీ చేసిండ్రు కాబట్టి ఇక కుదవబెట్టడానికి ఇంట్లో ఏం లేదు, అన్ని తీర్ల అప్పులన్నీ వేసి పెట్టిండ్రు. కొత్త అప్పు పుట్టడానికి అవకాశమే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఉద్యోగ సంఘాలను బతిలాడినట్టు మాట్లాడిండు. మీరు కూడా బాధ్యతగా ఉండాలి అన్నట్టు చెప్పిండు. నాయకులు ఈ రోజు సమరం అని ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు, ఎవరిని కొట్టదలుచుకున్నారు, ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ,
కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. అన్ని మేమే చేయాలనా? ఎందుకు ఇట్లా చూస్తున్నారు అంటున్నాడు. అందుకే ఏం చేయాలో చెప్పుండ్రి, అందరం కలిసి ఈ గండాన్ని గట్టెక్కిద్దాం అన్నట్టు మాట్లాడిండు. ఆఖరికి ఏం చేస్తే తిప్పల తీరుతుందో కూడా చెప్పుకొచ్చిండు. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో, బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంక మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. కాబట్టి ఓపిక పట్టుండ్రి. కొత్త కొత్త కోరికలు కోరితే అప్పుండగానే అప్పాలు చేసుకుంటాం అన్నట్టు లొల్లి చేస్తే మన ఇల్లు సంసారమే కూలిపోతుంది అని ఉద్యోగ సంఘాలను, ఆర్టీసీ కార్మికులకు నచ్చజెప్పే ఉపాయం కొద్దీ ఇట్లా మాట్లాడిండు. మరి సీఎం ఇట్లా మాట్లాడినందుకైనా సమ్మె చేయకుంటూ ఊకుంటారో, లేకుంటే తగ్గేదేలే సమ్మె చేయాల్సిందే అన్నట్టు రోడ్లు ఎక్కుతారో కార్మికులుగా చూడాలి.